సో ఎందుకు నాన్ కోడింగ్ జాబ్సే ఎక్కువ మంది సెర్చ్ చేస్తుంటారు? కోడింగ్ జాబ్స్ ఎందుకు చేయలేకపోతున్నారు? సో కోడింగ్ నేర్చుకోవడం ఎక్కడి నుంచి అసలు భయం స్టార్ట్ అవుతుందో కూడా, మరి ఈ కోడింగ్‌లో ఎక్స్‌పర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలాంటి మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలి? అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో అయితే చాలా మందికి హెల్ప్ అవుతుందండి. సో మీకు ఇలాంటి వీడియోస్ గాని కావాలంటే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, ఇంకా మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనం మెయిన్ టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాము. అసలు కోడింగు ఎక్కడి నుంచి ఈ భయం అనేది స్టార్ట్ అవుతుందంటే, సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే చెప్తుంది ఏంటంటే, ఏ స్టేజ్లో అంటే మీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో అండి. మీరు ఎప్పుడైతే డిగ్రీ చదువుతుంటారో ఆర్ ఎప్పుడైతే మీరు పీజీ చదువుతుంటారో ఆర్ ఎంసీఏ కానీ బీటెక్ కానీ ఆర్ ఎంటెక్ కానీ, సో అక్కడే మీకు ఈ కోడింగ్ నేర్చుకోవడం అనేది చాలామందికి భయం వేస్తుంటుంది. ఎప్పుడైతే మీ అకాడమిక్‌లో మీరు డిగ్రీ చేస్తున్నప్పుడు కానీ ఆర్ బీటెక్ చేస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైతే మీ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుందండి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడే మీకు అసలు ఆ సింటాక్స్ అనేవి అర్థం కాక, ఏంటి హ్యాష్ ఏంటి, ఈ ఇంక్లూడ్ ఏంటి, ఈ బ్రాకెట్స్ ఏంటి, ఓకే ఒక చిన్న డాట్ పడినా, ఒక చిన్న కామా ఉన్నా, ఇన్ కేస్ మీరు స్పేస్ ఇచ్చినా కూడా అది కంపైలేషన్ ఎర్రర్స్ రావటము ఆర్ ఎగ్జిక్యూట్ కాకపోవటము, ఇవన్నీ యాజ్ ఏ బిగినర్గా చూసి ఇవి అసలు మనం చేయగలమా లేదనేది మీకు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి ప్రాబ్లం. అంటే అందరి విషయంలో అయితే చెప్పడం లేదండి. సో మ్యాక్సిమం ఆఫ్ క్యాండిడేట్స్ అయితే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. మేబీ కొంతమంది నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్గా, కానీ చాలామంది మాత్రం ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. ఫ్యాకల్టీస్ ఏం చెప్తున్నారో అర్థం కాక వాటిని ఎగ్జామ్స్ టైంలో బట్టి పెట్టి వాటిని ఎలాగో రాసి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి, సో ఇలాగా అక్కడి నుంచే వాళ్ళ మైండ్ సెట్ అనేది అసలు ఈ కోడింగు, అరే జావా అంట, అరే పైథాన్ అంట, ఆర్ జావా స్క్రిప్ట్ అంట, ఇవన్నీ ఏంటి, అసలు ఈ సింటాక్స్లు ఏంటి, అసలు ఈ ఎగ్జిక్యూట్ కావట్లేదు అనేది ఒక ఫీర్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. సో ఇప్పుడు నేను చెప్పినందుకు కూడా ఎవరైతే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు అండ్ ఐటీ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళకి ఇది అయితే అప్లై అవుతుందండి. మరి నాన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు లైక్ మెకానికల్ కానీ ఆర్ సివిల్ కానీ, సో వీళ్ళకైతే ఇంక చెప్పనవసరం లేదండి. సో వాళ్ళకైతే ఇంక అసలు అంత కొత్తగానే ఉంటుంది. ఎప్పుడైతే నేర్చుకుంటారో వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు ఏదన్నా ఐటీ జాబ్లోకి రావాలనుకుంటే వాళ్ళ కోర్ ఫీల్డ్ వదిలేసి వాళ్ళకైతే ఇంకా అసలు చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని ఎవరైతే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈసీ ఇలాంటి చేసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ వాళ్ళు థింక్ చేసేది అసలు కోడింగ్ జాబ్స్ వద్దు, నాన్ కోడింగ్ జాబ్ సెలెక్ట్ చేసుకుందాం, ఏదైతే టూల్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది, ఐటీ ఇండస్ట్రీలో మాత్రం వెళ్ళాలి, ఐటీ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలి, ఇలాగ థింక్ చేస్తుంటారండి. మేబీ కొంతమంది చాలామంది ట్రై చేస్తారు, ఫస్ట్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. ఓకే, సో నేర్చుకున్న తర్వాతే ఒక 1 or 2 months ఆర్ 3 months ఆర్ 6 months తర్వాత వాళ్ళు అనుకుంటారు ఇది మన వల్ల కాదు అనుకుంటారు, ఏదైనా ఒక టూల్ నేర్చుకోవటం అలాగ వెళ్ళిపోతుంటారు. సో ఎనీహౌ మరి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలాగైనా జాబ్ తెచ్చుకుంటారు, ఈవెన్ నాన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఐటీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ కూడా ఈ ప్రోగ్రామింగ్ చేయటం అండ్ ఈ కోడింగ్ జాబ్ చేయటం చాలామంది కష్టంగా ఫీల్ అవుతున్నారు. ఈ భయం అనేది మీ అకాడమిక్ నుంచి ఉండటం వల్ల వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత, సో చాలామంది అయితే 60-70% క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా నాన్ కోడింగ్ ఐటీ జాబ్స్ కోసమే సెర్చ్ చేస్తున్నారు. ఎవరో 20% పీపుల్ మాత్రమే ఈ డెవలప్మెంట్ సైడ్ వస్తున్నారు. మరి ఎలాగ నేర్చుకోవాలి, నేను ఎలాగ కోడింగ్ నేర్చుకోవాలి, మరి ఎలా ఎక్స్పర్ట్ అవ్వాలి కోడింగ్లో అని మీకు డౌట్ రావచ్చు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మీ అకాడమిక్లోనే మీరు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ చేస్తున్న టైంలోనే మీరు మీ ఫ్రెండ్స్తో ఎవరైతే కొంచెం సబ్జెక్ట్లో కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంచెం ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కొంచెం కమ్యూనికేట్ చేయండి, వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్ చేయండి. ఓకే, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఏదైనా టాపిక్ అండర్స్టాండ్ కాకపోతే వాళ్ళని అడగండి. ఒకవేళ మీ బ్యాచ్లో ఎవరు లేకపోయినా కూడా మీ ఇన్స్ట్రక్టర్ని ఆర్ మీ ఫ్యాకల్టీని అడిగి మీ డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ వస్తే మీరు అక్కడే కానీ కోడింగ్ అంటే భయం లేకుండా ఎగ్జాంపుల్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేసి మీ ప్రాబ్లం కానీ సాల్వ్ చేస్తూ ఉన్నారంటే మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది అక్కడే బిల్డ్ అవుతుందండి. అకాడమిక్లోనే మంచి సర్కిల్ని మెయింటైన్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీరు మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత కోర్స్ నేర్చుకుంటే, ఏదైతే మీరు కోర్స్ నేర్చుకుంటారో అక్కడ ఒక కమ్యూనిటీ, అక్కడ ఒక సర్కిల్ని, మీరు ఒక నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎవరైతే జాబ్స్ కోసం హార్డ్గా ట్రై చేస్తుంటారో, మంచి ప్రాక్టీస్ చేస్తుంటారో అలాంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయటం, ఓకే, మీ కమ్యూనికేషన్, మీ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకున్నారంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారో, మీకు ఏదైతే టాపిక్ అండర్స్టాండ్ కాదో ఒకరికొకరు మీరు డిస్కస్ చేయడం వల్ల, గ్రూప్ డిస్కషన్ వల్ల మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ప్లస్ మీకు మైండ్లో గుర్తుండిపోతుంటుంది. ఎవరికైతే మీరు ఇంకొక పర్సన్కి, మీ ఫ్రెండ్కి కానీ మీ కొలీగ్ కానీ ఎవరికైతే ఏదైనా ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. ప్లస్ మీకు లాంగ్ టైం కూడా ఆ కాన్సెప్ట్ అనేది గుర్తుండిపోతుంది.
ఓకే. సో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫండమెంటల్స్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ కానీ మీరు మంచిగా ప్రాక్టీస్ చేశారంటే మాత్రం కోడింగ్ చాలా ఈజీ అవుతుందండి. ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా మంచి ఫండమెంటల్స్ నేర్చుకోండి, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఐటీ ఇండస్ట్రీలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. కానీ మీరు పర్ఫెక్ట్గా ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. అది పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, సి షార్ప్ కావచ్చు, ఏదైనా ఒకటి నేర్చుకున్నారంటే మీకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కైనా సరే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మాత్రం మీ లాజికల్ థింకింగ్ ఒకటే అండి. కానీ సింటాక్స్ రాసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు కోడింగ్లో ఎక్స్పర్ట్ అవ్వాలంటే 3 పాయింట్స్ అండి. ఫస్ట్‌ది ఫండమెంటల్స్‌లో స్ట్రాంగ్‌గా ఉండాలి. సెకండ్‌ది మీరు మంచి కమ్యూనికేషన్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని కలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే సేమ్ స్కిల్స్ మీద ప్రాక్టీస్ చేస్తూ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో అలాంటి పీపుల్ని మీరు గ్యాదర్ చేసుకొని ఒక నెట్వర్క్ తయారు చేసుకొని మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ అందరూ కూడా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఒక ఫ్రెండ్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే అతని క్వశ్చన్స్ మీతో షేర్ చేసుకోవడం, మీరు కానీ ఇంటర్వ్యూ అటెండ్ అయితే మీ క్వశ్చన్స్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం. మీరు 3 or 4 పీపుల్తో ఒక గ్రూప్గా కానీ ఇంటర్వ్యూస్ ట్రై చేస్తున్నారంటే అండ్ అందరూ కూడా ఒకటే టార్గెట్ పెట్టుకొని ఎలాగైనా జాబ్స్ ఒక 3 monthsలో 4 monthsలో ఎలాగైనా తెచ్చుకోవాలని అనుకుంటే మాత్రం డెఫినెట్గా జాబ్ తెచ్చుకుంటారండి. అండ్ థర్డ్‌ది ఏంటంటే మీలో మీరే ఒక మోక్ ఇంటర్వ్యూస్ లాగా మీలో మీరే క్వశ్చన్స్ మీరు డిస్కస్ చేసుకోవడం, ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌ని ఒక మోక్ ఇంటర్వ్యూస్ లాగా మీరే కండక్ట్ చేసుకోవడం, ఎలా చేసుకున్నారనుకోండి మీకు ఆ ఇంటర్వ్యూ ఫియర్ కూడా పోతుందండి. ఓకే. ఇంకా ఫోర్త్‌ది ఏంటంటే ఎక్కువ మీకు ఎంత పాసిబుల్ అయితే అన్ని ప్రాబ్లమ్స్‌ని, అన్ని ఎగ్జాంపుల్స్‌ని ప్రాక్టీస్ చేయండి ప్రోగ్రామింగ్‌లో. సో డెఫినెట్‌గా కోడింగ్‌లో ఎక్స్పర్ట్ అవుతారు. ఇది ఒక్కటే అండి, ప్రాక్టీస్‌తోనే ఈ కోడింగ్ అనేది నేర్చుకోగలుగుతారండి. ఇంక అంతకంటే ఏం లేదు. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇంకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.